నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన ధర్మ సందేహాలన్నీ కూడా తీర్చడానికి మన గురువు గారైనటువంటి నందిబట్ల సత్యనారాయణ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మన ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా, దీర్ఘాయుష్మతి భవ. గురువుగారు, భోగి రోజు పాత వస్తువులను కాల్చడం వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక అర్థం ఏంటో తెలియజేస్తారా? 6 మాసాలలో దక్షిణాయనము, మళ్ళా 6 మాసాలలో ఉత్తరాయణ పుణ్యకాలం. ఇది దక్షిణాయన పుణ్యకాలంలో పాత వస్తువులన్నీ కూడా చీకటి అనేటువంటి పారదోలి, ఉత్తరాయణ పుణ్యకాలంలో వెలుగు అనేటువంటి ప్రసాదించడానికి మనం సర్వసాధారణంగా ఆ జీర్ణమైనటువంటి వస్తువులను త్యజించి నూతన వస్తువులను ఆధారంగా తీసుకొని 6 మాసాలు వాడుకోవటానికి యోగ్యంగా భావిస్తూ దానికి అంతటి ప్రశస్తన కంపించారమ్మా. గురువుగారు, భోగి రోజు పాత వస్తువులను కాల్చడం వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక అర్థం ఏంటో తెలియజేస్తారా? భోగి మంటలలో నిప్పు అనగానే దహిస్తుంది కనుక ప్రతిదీ నిప్పు అంటే అన్నీ కూడా దగ్ధం చేస్తున్నామని ఒక ప్రవరం ఉంది. కానీ యథార్థంగా అది కాదు. ధర్మంతో కూడుకున్నటువంటి నిప్పు అనేది అగ్నిమథనం అనగా అరణి 1, మంథ 2, ఉత్తర పట్టిక 3, రజ్జు 4. ఈ 4 ఐటమ్స్ను కలిసి మనం ఏం చేస్తాము? అగ్నిమథనం చేస్తాము. అగ్నిమథం చేసి ఒక కట్టెకు అరణికి చల్ల కవ్వ లాంటిది యొక్క వస్తువుకు 2 జాయి చేసి బాగా రాపిడి చేసినట్టయితే ఆ రాపిడి వల్ల ఉజ్వలమైనటువంటి మంట వస్తుంది. అటువంటి పవిత్రమైనటువంటి అగ్నిలో అపవిత్రమైనటువంటి వస్తువులు అంటే అజీర్ణమైనటువంటి జీర్ణించినటువంటి వస్త్రాలు, జీర్ణించినటువంటి యొక్క వస్తువులు, ఇనుముతో కూడుకున్న వస్తువులు బాగా మంట వస్తుంది ఇది వేస్తే అని కొన్ని వస్తువులు వేయకూడని వస్తువులు వేసి ఆ మంటను అపవిత్రం చేస్తూ ఉన్నారు. భోగి మంటలు పెట్టడం అనేది ఏదో ఏ చెత్త పెడతా ఆ చెత్త వేయకుండా చండ్రతో కూడుకున్నట్టు కట్టెలు, మొద్దులు, ఏవి తుమ్మ, రావి, మోదుగా ఇలాంటి మొద్దులతో కూడుకున్నటువంటి యొక్క సమిధల చేత ఆ విధంగా నిప్పంటించి భోగి మంటల వల్ల కలిగేటువంటి కణాలు చల్లారిన తర్వాత చల్లార్చి ఆ బొగ్గులని కూడా తీసి వడబెట్టి పక్కకు పెట్టయితే ఆ బొగ్గులతో వంట పవిత్రమైనటువంటి వంట కాబట్టి ఆ వంట చేయడానికి ఆవనం. అందువల్ల ఆ పవిత్రమైన వంట చేయాలంటే ఆ చీపిరి ఎక్కడో ఉడిచి మరి ఎక్కడెక్కడో అశుద్ధమైన ప్రదేశంలో కూడా తీసి అలాంటి యొక్క చీపిరి తీసుకొచ్చి ఇక్కడ తుడవడం అనేది నిషిద్ధం. దేవతలు నిందించడం తప్ప ఇంకోట్లేదు. అందుకనే మనం వాళ్ళు ఏం చేశారండి, పూజ చేయగానే ఏమండి పంతులు గారు చేతితో చీపిరితో తుడవచ్చా ఊడొచ్చా అని అడుగుతారు. అది పనికిరాదండి, గుడ్డతో తుడవండి అని చెప్తుంటాం. ఎందుకని? మనం తొక్కిని మన చెప్పిరి మన చీకిరి అక్కడ ఇక్కడ ఉమ్ములు ఇటువంటి స్థలాల్లో కూడా చీపిరితో ఊడుస్తుంటాం కనుక ఆ ఊడ్చి అపవిత్రమైనటువంటి స్థలాన్ని అపవిత్రం చేస్తున్నాం కనుక శుద్ధిత చేసి ఆ విధంగా చేయమన్నారు. అందుకనే దానికి ఆ శుద్ధత్వం ఏర్పడుతుంది. ఆ శుద్ధమైనటువంటి బొగ్గులు కన్నులు ఏర్పడి తద్వారా మళ్ళా వంట చేయడానికని పవిత్రమైనటువంటి అగ్నిమథనం చేత అరణి, తర్వాత మంథ, ఆ తర్వాత ఉత్తరపట్టిక, తర్వాత రజ్జు, ఈ 4 వస్తువులను దించి తాను చక్కగా రజ్జు చేత తాళ్ళ చేత కూడా దానికి కూడా రాపిడి చేసి తద్వారా వచ్చేటువంటి యొక్క రశ్మల చేతనే అటువంటి యొక్క ఉత్పత్తి అయ్యి తద్వారా జరిగిన అగ్నిహోత్రంతో కణులతో తయారు చేసుకొని అంత పవిత్రమైన కణుల చేత చల్లారిన తర్వాత ఆ బొగ్గులతో ఆ సంక్రాంతి పురుషుడికి చక్కటి మహానైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆత్మతృప్తి పొందడానికి అన్నదానం చేస్తూ ఈ విధంగా ఉంటాం. అందుకనే దీనికి శుద్ధంగా పరిశుద్ధంగా ఉండాలి. ఆ స్నానం కూడా చెయ్యాలి, శుద్ధమైన వస్త్రాలు ధరించాలి. అందుకనే మనకు పండుగ అనగానే పాయింట్ షర్ట్ వేసుకుంటారు కాబట్టి అలా కాకుండా శుద్ధమైనటువంటి ధోతి, మన సాంప్రదాయం హిందూ సమాజానికి సంబంధించినటువంటి యొక్క ధోతి ఉత్తరీయం కట్టుకొని ఆ దేవతలు పూజిస్తే ఆ దేవతలు ఆనందపడి మనకు యశకీర్తులు కూడా సమకూరుస్తారని ఆ విధంగా వేద ప్రమాణం ఉందండి. మనకు దేవతల వల్లనే మనం ఆధారపడి ఉన్నాం. అటువంటి దేవతల అనుగ్రహం ఎల్లకాలము తరతరాలుగా ఉండాలని కోరుకుంటూ త్రయస్త్రిగంశత్కోటి దేవతా 33 కోట్ల దేవతా అనుగ్రహం మనం ఉంటేనే మన జీవన భృతి సాగుతుంది. ఏ దేవతల అనుగ్రహం లేకపోయినా మానవుడు జీవించడం కష్టసాధ్యము. కనుక దీన్ని మనము ఒక యశప్రయత్నం ఒక బాగా శ్రమపడి ఆ మన జీవన భృతికి సంపాదించుకొని జీవనం ఎలా చేస్తున్నామో
ఆ ధనం రావడానికి ఎన్ని కష్టాలు పడుతున్నామో దైవశక్తిని కూడా సంపాదించుకునేదానికి కష్టపడాలి. కేవలం తిని పడుకొని లేచేదానికి ఇంత కష్టపడితే మన జీవితాలను ఇచ్చేటువంటి దేవాలను మనం ఎంత కష్టపడాలి. దీనికి టైం కేటాయిద్దాం, పూజ కేటాయిద్దాం, ఉద్యోగం కేటాయించండి, వ్యాపారం కేటాయించండి, పూజకు కూడా ప్రత్యేక స్థానం ఇవ్వండి. మనం ఇంట్లో కట్టుకొని సుఖంగా ఉండడానికి 2 బెడ్రూములు హాలు వైభవపేతంగా ఉంటాం. దేవుడు తీసుకొచ్చి ఎక్కడో మూలకు పడేస్తారు. అంగుళం అంతా ఉంటుంది, అది ఇలా కూర్చోలేవు, లేవలేవు. పాపం అంత దేవుడు ఇంత ధనాన్ని, ఇంత యశస్సుని, ఇంత కీర్తిని, ఇంత ధనాన్ని మనకిస్తే ఆ దేవుడిని అక్కడ పెడతాం. కనుక దేవుడికి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం కల్పించి ఉత్తర ఈశాన్య భాగమునందు ఆ దేవుడిని అర్చించేటువంటి శక్తిని మన ఇంట్లో, ప్రతి ఇంట్లో ఆ దేవుడిని ఆరాధన చేసుకునే శక్తిని కావాలని, ప్రతి ఇంట్లో దేవుడికి ఒక గది అంటూ ప్రత్యేకించి ఉండాలని మనమంతా కోరుకొని వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకొని ఆ వాస్తు పురుషుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ, ఇంత పవిత్రను ప్రాధాన్యతను ప్రచురించున్నది కనుక ఆ పవిత్రకే ప్రాధాన్యత ఇవ్వాలని, దేవతలకు ఆరాధనకు పవిత్ర ఆరాధివ్వాలి. మానవ జన్మలో చేసుకున్నటువంటి సుకృత కర్మల వల్ల జరిగేటువంటిది వల్ల యశకీర్తులు కలుగుతాయని మనకు వేద ప్రమాణం ఉందండి. అందుకనే దీనికి అంత ప్రాధాన్యతను ఇచ్చున్నారు మన పూర్వీకులు. గురుగారు, భోగి రోజు కొత్త కుండలో పాలు పొంగించడానికి గల కారణం ఏంటో తెలియజేస్తారా? భోగి రోజున కొత్త కుండలలో పాలు పొంగించటము అనేది ఆనవాయితీ. ఎందుకంటే ఇది భూమిర్భూమ్నాద్యోర్వరిణాంతరిక్షం మహిత్వా, ఒక భూమి నుంచి పుట్టమన్నును తీసి ఆ పుట్టమన్నును మెత్తగా దంచి దాని యొక్క అస్త్రకాయుధం పట్టించి ఆ యొక్క మట్టి చేత నూతనమైనటువంటి పాత్రను తయారు చేస్తారు. పూర్వకాలంలో ఒక మారు పాత్రను వినియోగం చేసి నైవేద్యం పెడితే ఆ పాత్ర మళ్ళా రెండో చోట వినియోగించకుండా ఉండేది. ఆ పాత్ర నూతన సంవత్సరములో ఉండబడేటువంటి ఆ యొక్క పుట్టమన్ను చేత చేసినటువంటి యొక్క పాత్ర పవిత్రమైనటువంటి పాత్ర గనక ఆ పాత్రను శుద్ధి చేసి ఆ పాత్ర యొక్క సంస్కారం చేత జలమును పోసి ఆ జలాధివాసం అయిన తర్వాత ఆ కుండను కూడా శుభ్రపరిచి తద్వారా నీళ్లలో కొంత నానబెట్టినట్టయితే ఆ మట్టి ఉండబడేటువంటి తేజస్సును ఆ జలాన్ని స్వీకరిస్తుంటుంది. అప్పుడు కుండలో తడంతా పోతుంది. పాలు పోస్తే పాలు ఇనకకుండా ఉంటుంది. తద్వారా ఆ కుండలో పవిత్రమైనటువంటి యొక్క వంటలు చేసి కాలపురుషుడైనటువంటి సంక్రాంతి పురుషుడికి పాలు పొంగిచ్చి ఆ పాలు కూడా పొంగటం ఉత్తర ద్వారా పొంగితే విశిష్టమైనది. ఉత్తర కుబేర స్థానం, దక్షిణ స్థానం యమస్థానం. యమస్థానం అంటే దక్షిణాయనంతో కూడుకున్నది దక్షిణం కనుక ఉత్తర భాగం మనకు ఉత్తరం అంటే కుబేర స్థానం కనుక ఇప్పటికీ ఉత్తర భాగంలో ఉండబడేటువంటి కలిసి వచ్చినటువంటి ఏ శుభ పరిణామం ఇంకా ఏమీ లేదు. పాలు పొంగినా కానీ ఉత్తరంగా పొంగితే విశేషం. కుబేరుడు మన ఇంట్లో తాండవిస్తుంటున్నాడు అని దానికి అర్థం. అటువంటి కొత్త కుండలో పాలు పొంగించి తద్వారా మనం వంటలు వార్పులు చేస్తే పవిత్రమైనటువంటి ఆ వంటలు, పిండి వంటలు పవిత్రమైనటువంటి దేవుడికి మన నైవేద్యం పెట్టినట్టయితే ఆ దేవుళ్ళందరూ కూడా అటువంటి పదార్థాలు స్వీకరించి భక్షించి తరించి మనకు కూడా ముక్తిని పొందుతారని ఆ యొక్క దక్షిణాయనం వరకు నిర్మాల్యంతో కూడుకున్నటువంటి యొక్క కుండలన్నీ తీసి ఉత్తరాయణ పుణ్యకాలం కావడంతోనే మనకు మన ఇళ్లలో ఇప్పటికి కూడా చాకలి కుమ్మరి ఎప్పుడు మనకు అనుసంధానంలో ఉంటారు. ఏ కార్యమైనా ఇప్పటికి పల్లెటూర్లలో కార్యం అంటే పెళ్లికి మరి అవేగ ముంతలు, మూకుళ్ళు, ప్రమిదలు, సన్నికళ్ళు, గుండ్రాయి ఇలాంటి శుభ పరిణామైనటువంటి యొక్క వస్తువులని కూడా ఆ కుమ్మరి వాళ్ళే తెస్తుంటారు. వారం రోజుల క్రితమే వాళ్ళు ఈ బట్టీలు బట్టి ఆ పాత్రలు తయారు చేసి ఇంటింటికి కూడా ధరలు ఉంటారు, ఇంట్లో పురోహితులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ పంచి అగ్నికి కూడా ప్రోక్షణ పాత్ర, పూర్ణ పాత్ర, ఆద్య పాత్ర, చెరు పాత్ర 4 పాత్రలు ఎప్పుడు ఏ హోమం చేసినా విధిగా కొత్త పాత్రలే వినియోగం చేయడం తప్ప పాత పాత్రలు చేయటం అనేది ఆచారం లేదు. అలా పవిత్రమైనటువంటి పాత్ర సంస్కారం చేసినట్టయితేనే ఆ యజ్ఞ పురుషుడు స్వీకరిస్తాడు. అలా పవిత్రమైనటువంటి కుండలతో కూడుకున్నటువంటి పదార్థాలు చేస్తేనే ఆ భోగి పురుషుడు సంక్రాంతుడు ఆ పదార్థాలు భక్షించి సుఖశాంతులు మనకు కలగజేస్తాడని ఆత్మవిశ్వాసం. అదమ్మా. గురువుగారు, ఇప్పటి వరకు మేము అడిగినటువంటి ప్రతి సందేహాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.